వైష్ణోదేవిలో సన్సెట్ ఇది సన్సెట్ కానీ ఆల్మోస్ట్ వస్తుంది కదా. వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో అండ్ పెయిన్ఫుల్ వీడియో. మొత్తానికైతే వైష్ణోదేవి దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడే నడుచుకుంటూ పోతున్నాము హెలిప్యాడ్కి, ఎందుకంటే నడిచే ఓపిక అస్సలు లేదు. అండ్ రాత్రి నిద్ర లేదు. నిన్న ఉదయం 5 గంటలకు లేచినాం, స్టిల్ నిద్రపోలే, తిండి లేదు. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అనిపించింది నాకైతే. ఇంత బాధాకరమైన ప్రయాణం జీవితంలో ఇది మొదటిసారి. ఈ వీడియోలో అసలు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ వసతులు ఏంటి, ఎందుకు నేను ఇంత ఫీల్ అయినా, ఇవి మొత్తం చెప్తా. మీరు వీడియో మొత్తం చూడండి, ఓకేనా? నా జీవితంలో ఇంత అత్యద్భుతమైన దర్శనాన్ని నేను చూడలే. ఐ హోప్ అసలు ఏం జరిగింది అనేది మొత్తం నేను తర్వాత మాట్లాడతా, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఒకసారి మీరు ముందు నుంచి వెనక దాకా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది అసలు వైష్ణోదేవి రావాలా వద్దా. ఒకసారి చూడండి, మీకు ఏదైనా యూజ్ అవ్వచ్చు. మాట్లాడే ఓపిక అస్సలు లేదు, పై కలిగింది అసలు. నిజంగా ఇక్కడ దాకైతే వచ్చేసినాం, తర్వాత చూద్దాం. కట్రాకి 2 నిమిషాలలో వచ్చేసినాం. మీరు కూడా ఈ హెలిప్యాడ్ ఉంది కదా, హెలిప్యాడ్ నుంచి కింద ఆటో స్టాండ్ దాకా వాళ్ళ వెహికల్ దింపుతుంది ఫ్రీగానే. ఇక ఈ ఆడ నుంచి ఆటో తీసుకున్నాం మేము మా రూమ్ దగ్గర పోవడానికి. వీడు 210 తీసుకుంటా అని అన్నాడు. అంటే ఓవరాల్ గా రూమ్ దగ్గర నుంచి వైష్ణోదేవి నుంచి కట్రా కిందికి రావడానికి 2200 పెట్టినట్టు, అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ పోయి కొంచెం తిని ఏదన్నా, ఎందుకంటే నిన్నదే అసలు ఆకలో రామచంద్ర అవుతుంది. ఇక మా షేర్ ఖాన్ ముఖం అయితే పాపం సన్నబడిపోయింది. ఇగో పాపం సన్నబడిపోయింది. అవును, నిజంగా పర్లే, బండన్ ముఖం బాగానే ఉంది. సో ఇప్పుడు మేము పోయినాక కొంచెం తిని అసలు వైష్ణోదేవి దగ్గర అసలు ఏంది ఈ కథ కార్ఖానా, పెద్దోళ్ళని తీసుకురావాలన్నా పిల్లల్ని తీసుకురావాలన్నా అనేది మొత్తం షేర్ ఖాన్తో డిస్కషన్ చేస్తా. వీడియో నేను కంటిన్యూ చేస్తా, చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వైష్ణోదేవి రావాలి అని అనుకుంటున్నారంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఏ వీడియోలలో ఇంత ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్ ఇస్తలేరబ్బా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు లేరు. యూట్యూబ్ లో వ్యూస్ రావాలనో ఇంకేదో ఇట్లే అంతా వీడియోలను లేపనిగా ట్రై చేస్తారు, కానీ నిజంగా ఎవరు చెప్తలేరు. ఇది మాత్రం నిజంగా ఒక బాధనే. వైష్ణోదేవి దర్శనం చేసుకొని జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చినాం. జీవితంలో ఇట్లాంటి అనుభూతి కావాలి. అసలు అనుభవం ఏదన్నా అనండి, అట్లాంటిది ఎప్పుడూ నేను ఫేస్ చేయలే. అసలు అది వేరే లెవెల్. అండ్ నిజంగా ఇంత ఫ్రెష్ అయ్యి తిని మిగిలిన అసలు ఏందనేది చెప్తాని అన్నా కదా, అది మొత్తం చెప్తాం నేను, గోపికృష్ణ సార్.